ధ్యానం వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి ఇదొక చిన్న విశ్లేషణ. ఈ విశ్లేషణ అంతా కూడా మైండ్ఫుల్ రెసిలియన్స్ అనే ఒక మాన్యువల్ ఆధారంగా చేస్తున్నాం. అసలు ధ్యానం చూసి మనం భయపడాలా, ఒకవేళ నిజంగానే ప్రమాదాలు ఉంటే వాటిని ఎలా సేఫ్గా ఎదుర్కోవాలి అనే విషయాలని ఇది చాలా బాగా వివరిస్తుందన్నమాట. సరే, మొదటి విషయమేంటంటే ప్రమాదమనే పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. చూడండి, ధ్యానంలో అసలైన ప్రమాదమంటే మనసుకి ఏదో గాయమవ్వడం కాదట. మనం ఎప్పుడో లోపద అణిచిపెట్టిన జ్ఞాపకాలు, ఫీలింగ్స్ అవి బయటికి రావడమే ఇక్కడ అసలైన ఛాలెంజ్. కానీ ఈ ప్రాసెస్ మన ఎదుగుదలకు చాలా చాలా అవసరం. నిజానికి జీవితంలో ఇలాంటివి ఎదుర్కోకపోతే అదొక రకంగా అకాల మరణం లాంటిదని ఆ మాన్యువల్ అంటోంది. విపశ్యన అంటేనే మనలో అవగాహన పెంచుకోవడం కదా. ఆ పెరిగిన అవేర్నెస్ మనకొక షీల్డ్లా పనిచేస్తుంది. అంతేగాని అదే ప్రమాదం కాదు. ఓకే, ఇక రెండో విషయానికి వస్తే, ఈ ప్రాక్టీస్ను సురక్షితంగా ఎలా చెయ్యాలి? చాలా సింపుల్ రూల్స్ అన్నమాట. ముందుగా నిదానమే ప్రధానం. నెమ్మదిగా మొదలుపెట్టండి. గంటల తరబడి చెయ్యాలనే ఆతృతపడొద్దు. దేన్ని బలవంతం చేయకండి. ధ్యానం చాలా సహజంగా జరగాలి. అలాగే మొదట్లో తీవ్రత కన్నా రోజూ కాసేపు చేయడమే ముఖ్యం. ఒకవేళ మీరు ఇంకా లోతుగా, చాలా ఇంటెన్స్గా ప్రాక్టీస్ చెయ్యాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి టీచర్ గైడెన్స్ తీసుకోండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ధ్యానంలో ప్రమాదమంటే మీ మనసుకి దెబ్బ తగలడం కాదు, మీరు దాచిపెట్టిన మీలోని భాగాలను ధైర్యంగా ఎదుర్కొని ఆ భయాన్ని జ్ఞానంగా మార్చుకోవడమే.